నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ప్రపంచంలో అతి పురాతన నాగరికత మనది. నాసాలు, ఈసాలు, టెలిస్కోపులు లేనప్పుడే గ్రహాలు, గణితాలు, రాసుల గమనాన్ని గుర్తించాం. ఆధ్యాత్మికతకు ఆది గురువుల మనమే. సున్నాను కనుక్కొని ఇక లెక్క పెట్టుకోండి అంటూ ప్రపంచానికి సవాలు విసిరాం. రక్తపు చుక్క చిందకుండా స్వతంత్రాన్ని సాధించాం. సముద్రంలోని అలలు కూడా చిన్నబోయేలా పడిన ప్రతిసారి పైకి లేస్తున్నాం. భారత్ అంటే కుంభకోణాలు, అవినీతి పరులైన నేతలేనా? ఇంకేమీ లేదా? ఎందుకు మనల్ని మనం తక్కువగా చేసుకుంటున్నాం? మన గొప్ప మనకు తెలియదా? మనం ఫలానా అంటూ చెప్పుకునే విజయాలేమీ లేవా? భారతదేశానికి మనం ఎంతో రుణపడున్నాం. లెక్కించడం ఎలాగో ప్రపంచానికి నేర్పింది భారతీయులే. సున్నాను కనుక్కున్న తర్వాతే శాస్త్ర సాంకేతిక రంగాల్లో కదలిక మొదలైంది. ప్రపంచ ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన మాటలివి. ఒక్క ఐన్స్టీన్ మాత్రమే కాదు, అనేక మంది ప్రపంచ స్థాయి మేధావులు వందల ఏళ్ల క్రితమే భారత్ గురించి ఇలాంటి మాటలు ఎన్నో చెప్పారు. అయితే భారతీయులుగా మనం మాత్రం మన ప్రతిభను గుర్తించలేకపోతున్నాం. సగం నీరున్న గ్లాసులో ఖాళీ గురించే తప్ప సగం నీరు ఉంది అన్న సంగతి మర్చిపోతున్నాం. అనేక రంగాల్లో మనం ప్రపంచంలోనే నెంబర్ 1 అంటే మీరు నమ్మగలరా? ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిచ్చే విజయాలు ఇవే. ఏం దేశంరా బాబు ఇది? ఎటు చూసినా కుంభకోణాలు, కోట్లు కొల్లగొట్టే నేతలు, ట్రాఫిక్ జామ్లు, కరెంటు కోతలు, పెరిగే ధరలు, పడిపోయే స్టాక్ మార్కెట్లు. సగటు భారతీయుడికి భూతద్దంలో కనిపించే భారతదేశమిది. దారిద్ర్య రేఖకు దిగువన 30% జనాభా ఉన్నారనే సంగతి మాత్రమే మనకు గుర్తుంటుంది. కానీ ప్రపంచంలోకెల్లా ఆర్థికంగా బలమైన మధ్యతరగతి వర్గం, ఏటా 0.7% పెరుగుతున్న సంపన్న వర్గం మనకి కనిపించవు. ప్రపంచంలో 150 దేశాల కంటే మనం అనేక విషయాల్లో మెరుగైన స్థితిలో ఉన్నామనే విషయం మీకు తెలుసా? ప్రపంచ ఆర్థిక దిగ్గజాలతో పోటీ పడుతున్న భారతదేశాన్ని మీరు గమనించారా? సాధించాలన్న ఆ తపన తల్లిదండ్రులు తమ పిల్లల చేతో ఏదో సాధింప చేయాలన్న తపన కనిపిస్తుంది. అదే కసి చాలా మటుకు పిల్లల్లో కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ జీలు, హార్డ్ వర్క్ చేయాలన్న ఆ నేచరు, యాటిట్యూడు మన వాళ్ళని అనేక రంగాల్లో రాణించేలా చేస్తోంది. ప్రపంచంలో మరెక్కడా లేనన్ని జాతులు, కులాలు, మతాలు, భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు. అతుల్య భారత్ మనది. మన దేశంలోనే థార్ ఎడారి ఉంది. అత్యంత సారవంతమైన గంగా సింధు మైదానముంది. ప్రపంచంలోకెల్లా అత్యధికంగా వర్షం కురిసే మాసిన్రామ్, అతి తక్కువ వర్షపాతం ఉన్న కచ్ కూడా ఇండియాలోనే ఉన్నాయి. ఇన్ని రకాలుగా వైవిధ్యాలున్నా అంతా కలిసే ఉంటున్నాం. 2 సార్లు విడిపోయి కలిసిన జర్మనీ కన్నా, ముక్క చెక్కలైన యుఎస్ఎస్ఆర్ కన్నా, జాత్యహంకారం నిలువెల్లా ఉన్న అమెరికా కన్నా ఎన్నో రెట్లు నయం మన భారతదేశం. ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన అంశమిది. ఈ పాత వాసనలు ఇంకా మానలేదు. ఒక నైతిక విలువలు, కష్టపడి సాధించాలన్న ఆ యొక్క ఆలోచన, పొదుపు చేయాలన్న ఆలోచన ఇప్పటికి కూడా తల్లి అంటే, తండ్రి అంటే, సమాజం అంటే, నైతిక విలువలు అంటే ఎంతో డెఫినెట్ గా మిగతా వాళ్ళతో పోలిస్తే మన యువతలో ఉన్న యొక్క ఈ నైతిక నిబద్ధత కూడా మన వాళ్ళని మరింత కష్టపడేలా చేస్తుంది, మరింత విజయాన్ని సాధించడానికి దోహదం చేస్తుంది. ప్రజాస్వామ్యం కోసం అరబ్ దేశాలు ఉద్యమిస్తున్నాయి. చైనాలోనూ స్వేచ్ఛ కోరే వారి సంఖ్య పెరుగుతోంది. కానీ భారత్ ప్రజాస్వామ్యాన్ని విజయవంతంగా నడుపుతోంది. 75 కోట్ల మంది మహిళలు, పురుషులు, హిజ్రాలకి కూడా ఓటు హక్కు ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో ఓట్లు లెక్క పెట్టుకోలేక కోర్టుకెళ్లిన అగ్రరాజ్యం కంటే 1000 రెట్లు మెరుగైన ఎన్నికల వ్యవస్థ ఉంది మనకి. అభివృద్ధి చెందిన దేశాల కంటే అధికంగా మహిళలకి ఆర్థిక, సామాజిక రంగంలో పెద్దపీట వేస్తోంది భారతదేశం. ప్రపంచంలోని దిగ్గజాలైన ఆర్థిక వ్యవస్థలన్నీ రోజురోజుకి కిందకి పడిపోతుంటే భారత్ మాత్రం స్థిరమైన వృద్ధి రేటుని నమోదు చేస్తోంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అప్రతిహతమైన రీతిలో దూసుకుపోతోంది. కొనుగోలు శక్తి విషయంలో అభివృద్ధి చెందిన దేశాల్ని భారత్ వెనక్కి నెట్టేస్తోంది.
దేశ జనాభాలో 30 కోట్ల మంది బలమైన మధ్యతరగతి వర్గముంది. శక్తి సామర్థ్యాలు, నైపుణ్యమున్న జనాభా 55% పైగా ఉంది. ప్రపంచంలో మరే ఇతర దేశానికి లేని ఆస్తులివి. క్రియేటివిటీ అన్నది మేజర్గా మనకి ఇండియా నుంచే వచ్చిందండి. యూఎస్లో డాక్టర్స్గా సెటిల్ అయిన వాళ్ళు కానివ్వండి, ఇంజనీర్స్గా సెటిల్ అయిన వాళ్ళు కానివ్వండి, ఏదైనా కొత్తగా ఏదైనా ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి అంటే కూడా ఆ మ్యాన్ పవర్ అంతా కూడా మనకి ఇండియాలోనే బికాస్ ఆఫ్ క్రియేటివిటీ. మనకేంటే కష్టపడే తత్వం ఉంది కాబట్టి మనం గత 3 డికేడ్స్ నుంచి కూడా చూస్తే కంటిన్యూస్గా 30 సంవత్సరాల నుంచి ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. సో దీన్ని చూసి ఓర్వలేని పరిస్థితి కూడా మనకి అమెరికా ప్రెసిడెంట్కి కానివ్వండి, లేకపోతే అక్కడున్న సంతతికి కానివ్వండి, వాళ్ళకి ఏంటంటే ఎవరో వచ్చి మన దగ్గర డబ్బులు పట్టుకుపోతున్నారు అనే ఫీలింగ్ వాళ్ళకి ఎక్కువ అవడం వల్ల ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనకి ఆ దిశగా ఆలోచింపజేసే అవకాశాన్ని ఎక్కువ క్రియేట్ చేస్తుంది. వెయ్యేళ్లుగా భారతదేశం ఎప్పుడూ ప్రపంచంలోని ఏ దేశం మీదకు దండయాత్రకెళ్లలేదు. ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం తక్షశిలలో మనమే కట్టాం. 1700 సంవత్సరాల క్రితమే 60 సబ్జెక్టులు బోధించారు. 1400 ఏళ్ల క్రితం ప్రపంచంలో అత్యంత సంపన్నమైన ఆర్థిక వ్యవస్థ మనది. ప్రపంచంలో మొట్టమొదట ఆనకట్ట కట్టింది భారతీయులే. ఘనమైన వర్తమానంతో పాటు ఘనత వహించిన చరిత్ర కూడా మన సొంతం. వేరియస్ బిజినెస్ మెన్ ఉన్నారు ప్రపంచంలో టాప్ 10లో ఇండియన్స్ ఉంటారు. ప్లస్ స్పోర్ట్స్లో అన్నిట్లో ఇండియన్స్ ఒక టాప్ రేంజ్కి వెళ్ళారు. అది చూసి మాకు కూడా ఇన్స్పిరేషన్ ఉంటుంది, మేము కూడా ఏదో ఒక సాధించాలి. ఈ ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకుని నేను ఒక గ్లోబల్ కాలేజ్లో చదువుతున్నాను, గ్లోబల్ యూనివర్సిటీలో. నేను చూస్తాను మాకు ప్రొఫెసర్స్ యూఎస్ఏ నుంచి, యూకే నుంచి ప్రొఫెసర్స్ ఉన్నారు. కాబట్టి ఇండియన్స్ కూడా బయటకు వెళ్ళి మన దేశంలోనే కాకుండా ఎక్కడో పరాయి దేశానికి వెళ్ళి అంత అభివృద్ధి చెందాలంటే మనం ఇక్కడ ఉండి ఏదో కొంచెమైనా సాధిద్దామని ఇన్స్పిరేషన్ వస్తుంది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రాంతం సముద్ర మట్టానికి 1700 అడుగుల ఎత్తులో 3 పర్వతాల్ని కలుపుతూ మనం రోడ్డు నిర్మించాం. ప్రపంచంలో అత్యంత వేగంగా వేలాది గ్రామాలకు విద్యుదీకరణ కల్పించిన దేశం మనది. కంప్యూటర్లలో వాడుతున్న పెంటియం చిప్ని కనుక్కుంది మన వినోద్ దామ్. సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, ఇన్ఫ్రా రంగాల్లో అనేక కంపెనీలను భారతీయులే నడుపుతున్నారు. విద్యా, వ్యాపార రంగాలలో మన విజయాలకు కొలమానం లేదు. ఏ మూల ఏ పరిశోధన జరిగినా అందులో భారతీయుల పాత్ర తప్పనిసరి. అగ్రరాజ్యంగా అమెరికా సాధిస్తున్న విజయాల్లో భారతీయుల పాత్రే కీలకం. అమెరికాలో 3,22,00,000 మంది భారతీయులు. అమెరికన్ వైద్యుల్లో 38% ఇండియన్స్. అమెరికన్ సైంటిస్టుల్లో భారతీయులు 12%. నాసాలో 36% ఇండియన్స్. మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్లో మనోళ్లు 34%. ఐబిఎం ఉద్యోగుల్లో మన వాటా 28%. ఇంటెల్ కంపెనీలో 17% భారతీయులు. ప్రపంచంలోనే భారత్ నెంబర్ 1. షో బ్రేక్ తర్వాత చూద్దాం.